హలో ఫ్రెండ్స్, ఇప్పుడు టెక్నికల్ ఇంటర్వ్యూస్ కాస్త ప్రాసెస్ టఫ్ అయింది కదా. ఓకే, సో ఇప్పుడు ప్రెజెంట్ కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, టెక్నికల్ ఇంటర్వ్యూ మనం క్లియర్ చేయాలంటే స్టెప్స్ ఏమేమి ఫాలో అవ్వాలి అన్నది మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ది వచ్చి మీరు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసేయాలి మీరు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఆ తర్వాత మీరు డిఎస్ఏ అన్నది నేర్చుకోవాలి. ఇప్పుడు డిఎస్ఏ అన్నది మ్యాక్సిమం కంపెనీస్కి మ్యాండేటరీ అయిపోబోతుంది అనమాట. ఓకే, కాబట్టి డిఎస్ఏ నేర్చుకున్న తర్వాత మీరు లీడ్ కోడ్ లాంటి ప్లాట్ఫామ్స్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాలి. సో అదొక డైలీ హ్యాబిట్ లాగా ఉండాలన్నమాట. ఆ తర్వాత మీరు స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి, టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, సో ఎందుకంటే మనకి ఎఫిషియన్సీ ఇంపార్టెంట్ మనం కోడ్ రాసేటప్పుడు, కాబట్టి అవి అండర్స్టాండ్ చేసుకుంటే మీరు ఎఫిషియెంట్ కోడ్ రాయడానికి కూడా వీలు పడుతుందన్నమాట. ఇక మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా డిఫరెంట్వి. ఓకే, సో వీడియోస్ కానీ ఆన్లైన్లో చాలా దొరుకుతాయి కదా, అవి అక్కడ మీరే ఉన్నారు అనుకొని వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక ఫైనల్లీ మనం సిస్టమ్ డిజైన్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఓకే, సో సిస్టమ్ డిజైన్ బేసిక్స్ కూడా ఎవరైతే కాస్త సీనియర్ రోల్స్కి వెళ్తున్నారో వాళ్ళకి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఫ్రెషర్ రోల్స్కి కూడా మనకి సిస్టమ్ డిజైన్ బేసిక్స్ అనేవి కాస్తైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కంపెనీస్. ఓకే, ఇంకా ఈ స్టెప్స్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా టెక్నికల్ ఇంటర్వ్యూస్లో క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.